ఇప్పుడు పెసరపప్పు, ముందు నానబెట్టుకున్న చుక్క కూర కూడా ఫ్రెష్గా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ లాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు 3-4 టైమ్స్ కడిగి కడాయిలో వేసేయాలి. వేసేసిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి ఒకటి టమాటా తురుము కూడా తీసుకున్నాను, అది కూడా వేసేయాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు చుక్క కూర శుభ్రంగా కడిగింది కడాయిలో వేసేసి మూత పెట్టేద్దాం. చుక్క కూర వేసిన తర్వాత కడాయిలో మనం అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి తిప్పుకుందాం. తిప్పిన తర్వాత నీట్గా కుక్ అవుతుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పెసరపప్పు చుక్క కూర హెల్తీగా మనం టేస్టీగా కూడా చేసుకోవచ్చు. బాయ్.